గురుగారు ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం చెప్పండి. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రము 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రము 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యత 4, అగౌరవము 5. వృశ్చిక రాశి వారికి మహాద్భుతముగా ఉన్నది ఈ సంవత్సరం అంతా కూడా అని నేను తెలియజేస్తున్నాను. ఆరోగ్యము బాగుంటుంది, అభీష్ట సిద్ధి, మీరు ఏదైతే కోరికలు కోరుకుంటారో అవన్నీ కూడా మీరు నెరవేర్చుకుంటారు గాక. తేజస్సు పెరుగుతుంది మీ ముఖములో, అంటే మీకు కావాల్సినవన్నీ ఎప్పుడైతే మీకు సమకూరుతాయో మీ ముఖములో ఆనందము తాండవిస్తుంది గాక, తద్వారా తేజస్సు పెరుగుతుంది. పశులాభం అంటే ఈ రాశి వాళ్ళు గనక రైతులు ఎవరైనా ఉన్నారు అంటే తప్పకుండా పశులాభం ఉంటుంది. ఉద్యోగములో ఉన్నతి అనేటువంటిది జరుగుతుంది. విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు తప్పకుండా వెళతారు గాక. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారములో మహాద్భుతమైనటువంటి లాభాలు గడిస్తారు. కొత్త వారితో పరిచయాలు ఏర్పడి కొత్త వ్యాపారాలు చేయడానికని ఆలోచనలు చేసుకుంటారు గాక. సుగంధ ద్రవ్యాలు కొనుగోలు చేస్తారు. వాహన యోగము ఉన్నది. భూలాభాలు ఉన్నాయి. ఇల్లు కొంటారు. ఇల్లు కొనడం అనేటువంటిది జరుగుతుంది. కోర్టు వివాదాలు కొలిక్కి వస్తాయి. తెలివితేటలతో మీ జీవితము ఈ సంవత్సరం అంతా కూడా మంచి తెలివితేటలను ఉపయోగించి మీరు ముందుకు వెళతారు అనేటువంటిది తెలియజేస్తున్నాను. విద్యార్థులకు మహాద్భుతమైనటువంటి యోగం ఉన్నది. సినిమా వాళ్లకు చిన్నపాటి ఇబ్బందులేవో ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఏర్పడవచ్చు. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా మంచి యోగకాలము ఇది. తప్పకుండా మీకు కిరీట ధారణ అనేటువంటిది జరగవచ్చు. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి. ఇవన్నీ ఫలితాలు పొందండి. జయోస్తు. గురువుగారు, ఎలాగో వృశ్చిక రాశి వారికి మహా అద్భుతం అనే దాంతోనే మొదలు పెట్టారు మీరు. ఇక వాళ్ళు అనుకున్నట్టుగా జరగాలి అంటే దైవారాధన కానివ్వండి, రంగుల విషయం కానివ్వండి, చెప్పండి. వృశ్చిక రాశి వాళ్ళు మీరు అనుకున్నట్టుగా జరగాలి అని గనక అనుకుంటే లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చెయ్యండి. ఈ సంవత్సరము చాలా మేలు జరుగుతుంది గాక. అంతేకాకుండా మీరు ఎటువంటి దుస్తులు ధరిస్తే మేలు అని గనక అనుకుంటే తెల్లవి ధరించండి. చాలా మేలుగా ఉంటుంది. మీకు అన్ని అనుకూలంగా జరుగుతాయి. జయోస్తు. చాలా బాగుంది. వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగుందండి. సంవత్సరం అంతా కూడా చాలా సంతోషంగా గడపచ్చు సంవత్సరాన్ని. ఇక మీరు అనుకున్నట్టుగా జరగాలి అంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవటం, అలాగే ఏవైనా పూజలు కానివ్వండి చేయించుకోవడం, అలాగే వైట్ కలర్స్ ఎక్కువగా క్రీమ్ వైట్ కలర్స్, వైట్ ఫ్యామిలీ ఏదైనా వాడుకోవచ్చు. హ్యాపీగా మీరు సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటారు. మీ వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకోవాలి, గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఇక ఈ వీడియోని అందరూ లైక్ చేస్తారనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. ప్రతి వీడియో కూడా సంవత్సరానికి సంబంధించిన రాశి ఫలితాలు ఇవి. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. తదుపరి రాశితో కలుస్తాను. నమస్తే.